భారత్ అండ్ పాక్ యుద్ధంలో అతని కాలు కోల్పోయాడు, కానీ రేసుల్లో రికార్డు క్రియేట్ చేశాడు. ఇతనే దేశం గర్వించే ఇండియాస్ బ్లేడ్ రన్నర్. ఇంతకు ఇతను పేరేంటి, అతను కాలు ఎలా కోల్పోయాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేట్ చేయండి. 1999 అది కార్గిల్ యుద్ధం. భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి తీసుకోవడానికి కఠినమైన యుద్ధం చేస్తుంది. అప్పటికే యువ సైనికుడు మేజర్ దేవేంద్ర పాల్ సింగ్ ముందుండి శత్రువులపై దాడి చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక మోటార్ బాంబ్ అతని పక్కనే పేలింది. ఆ ఘోరమైన పేలుడుతో ఆయన శరీరం మొత్తం ముక్కలు ముక్కలయ్యింది. అత్యవసరంగా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఒక విషయం చెప్పారు, ఇతన్ని బ్రతికించడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన శరీరంలో 40కి పైగా బాంబు ముక్కలు ఇమిడి ఉన్నాయి. అలానే అతని 2 కిడ్నీలు, బ్లాడర్, రైట్ లెగ్ కూడా చాలా ఇంజూరీ అవ్వడంతో ఇతను ఇంకా బతకడు అన్నట్లు డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన మొహంలో చిరునవ్వు ఉంది. నాకీ చావాలని లేదు, ఇంకా ఏదో సాధించాలని ఉంది అని చెప్పాడు. వైద్యులు ఆయన ప్రాణం కాపాడడానికి కుడికాలు తొలగించాల్సి వచ్చింది. ఆయన బాడీలో గాజు ముక్కలు తీసేయాలని ప్రయత్నం చేశారు, కానీ కొన్ని తీసేయడం అసాధ్యం. ఆ ముక్కలు ఇప్పటికీ ఆయన శరీరంలో ఉన్నాయి. ఆ రాత్రి ఇక నేను ఇంతేనా, ఏది సాధించలేనా అనుకున్నాడు. ఒక సాధారణ మనిషి అయితే ఇక్కడే ఆగిపోయేవాడు, కానీ ఇక్కడ మేజర్ సింగ్ ఆగలేదు. అందుకే ఆర్మీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటుందంటారు. ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకుని మళ్లీ పరుగు మొదలు పెట్టాడు. అతను కేవలం నడవడమే కాదు, పరిగెత్తుకుంటూ మారథాన్ రన్నర్ అయ్యాడు. దేశంలో 100 కిలోమీటర్లు పరిగెత్తి ఇతర అంగవైకల్యం ఉన్న వారికి ప్రేరణగా నిలిచాడు. ప్రపంచంలో ఇప్పుడు ఆయనను ఇండియాస్ బ్లేడ్ రన్నర్ అని పిలుస్తుంది. జీవితంలో పరిమితులు శరీరంలో ఉండవు, మనసులో ఉంటాయి. ఆ పరిమితులను దాటిన వారే నిజమైన విజేతలు. మేజర్ దేవేంద్ర పాల్ సింగ్ అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఈ వీడియోకి సపోర్ట్ చేయకోకున్నా పర్వాలేదు, ఇలాంటి మంచి వ్యక్తుల గురించి అందరికీ తెలిసేంత వరకు షేర్ చేయండి. జై హింద్.